హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనమైతే పెన్నోబిల క్షేత్రంలో ఉన్నాము. ఇది వచ్చేసి ఉరవకొండకి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ స్థల పురాణ ప్రకారం ఈ స్వామివారి గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ పెన్నహోబిలం అని ఎలా పేరు వచ్చిందంటే, స్వామివారికి అభిషేకం చేసిన నీరు కింద ఒక బిల్వం గుండా పెన్నా నదిలో కలుస్తుంది. దానివల్ల ఈ క్షేత్రానికి పెన్నోబిలం పేరు వచ్చిందని ఇక్కడ స్థల పురాణాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ క్షేత్రాన్ని 14-15 శతాబ్దంలో ఈ విజయనగర చక్రవర్తి రాజు అయిన నిర్మించినట్లు ఇక్కడ కాలచక్రం చెబుతోంది. ద్వాపర యుగంలో ఉద్దాలక మహర్షి ఈ క్షేత్రంపై తపస్సు చేయగా తన ఘోర తపస్సుకి స్వామి ప్రసన్నుడై పెన్నోబిలంలో కుడిపాదమును, అహోబిలంలో తన ఎడమ పాదాలను ప్రతిష్ఠించినట్లు ఇక్కడ స్థల పురాణాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ ఆలయానికి 4 ద్వారాలు ఉన్నాయి. 4 ద్వారాలు గుండైనా ఏ ద్వారం గుండైనా వెళ్ళొచ్చు గుడి లోపలికి. ఇప్పుడు మనం ఈ ద్వారం గుండి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాము. పదండి. ఇప్పుడు మనమైతే గుడిలోకి ఎంటర్ అయినాము. ఈ గుడి లోపల మనకు కెమెరా లోపలికి స్వామివారి గర్భగుడిలోకి అలౌ చేయరు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. మీరు ఎవరైనా ఈ వీడియో చూసిన వారైతే ఇక్కడికి వచ్చి స్వామివారి మొక్కులు తీర్చుకొని మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకొని స్వామివారి 41 రోజుల్లో మీ కోరికలు తీరుస్తాడు. ఇక్కడ అదే ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు మీకు ఈ గుడి లోపలంతా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. రండి. చూపి అక్కడైతే స్వామివారి అవతార రూపాలని చూడండి. ఒకసారి నరసింహస్వామి రూపము, తర్వాత వరాహ అవతారము, ఇక్కడ వచ్చేసి మక్షావతారము, తర్వాత కూర్మావతారము, స్వామివారి అవతారాలన్నీ ఇక్కడే శిలారూపంలో పెట్టారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కళ్యాణ మండపం కూడా ఉంది. ఇక్కడ ఎప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. మంచి ముహూర్తాలు వచ్చాయంటే ఇక్కడ ఎప్పుడు పిల్లల సందడి ఎప్పుడు ఉంటుంది, జనసందోహం ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కళ్యాణ వేదిక. ఈ కళ్యాణ వేదిక పక్కనే మనకు ద్వారం ఇంకొకటి ఉంది. ఇది పడమర ద్వారము. ఈ ద్వారం గుండా కూడా లోపలికి రావచ్చు. తర్వాత వచ్చేసి అది దక్షిణ ద్వారం కదా వచ్చేసి ఎగ్జిట్. మనం స్వామివారిని దర్శనం చేసుకొని మనం ఇలా బయటకు వచ్చే ప్లేస్ ద్వారం ఇది. తర్వాత వచ్చేసి మనకు ఆ పక్క ఎలా ఉన్నారు స్వామివారు, మనకి ఈ పక్క కూడా 5 మంది అవతారాలు ఉన్నాయి. ఈ పక్క కూడా స్వామివారివి. తర్వాత వచ్చి ఇదొక ద్వారము. ఈ ద్వారం గుండా కూడా మనకి లోపలికి కూడా రావచ్చు మనము.
ఇక్కడ వచ్చేసి కీ లైన్ ఇది. ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఈ కీ లైన్ ద్వారా మనకు లోపలికి పంపిస్తారు. తర్వాత ఇక్కడ చెన్నకేశ్వర స్వామి ఆలయము. ఇక్కడ వచ్చేసి మనకు టెంకాయలు కొట్టే ప్లేస్ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 దీపస్తంభాలు అయితే నిర్మించడం జరిగింది. ఒక దీపస్తంభం ద్వారా పైకి వెళ్ళి మనకు కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ పైన అయితే జ్యోతిని వెలిగిస్తారు. మీకు క్లియర్ గా కనిపిస్తుంది. 2 స్తంభాలు అయితే స్థాపించడం జరిగింది ఇక్కడ. తర్వాత మనకు ధ్వజస్తంభం, గుడికి ఎదురుగానే మనకు ధ్వజస్తంభం కూడా ఉంది ఇక్కడ. ఈ ధ్వజస్తంభం చూసుకున్నట్లయితే పురాతనమైన ధ్వజస్తంభం. ఇది కూడా గుడి నిర్మించినప్పుడే నిర్మించారు ఇది కూడాను. ఈ ధ్వజస్తంభానికి చుట్టూ పంచలోహాలతో ఒక కవచం అయితే చేశారు చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామివారి రథం ఇందులో ఉంది. ఇక్కడ వచ్చేసి స్వామివారి రథోత్సవాలు ప్రతి సంవత్సరము మే నెలలో చాలా అద్భుతంగా జరుగుతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు పెడతాము. ఇంకా మాకు మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఇంకా కామెంట్ చేయండి. ఏమైనా గుళ్ళు ఉన్నా కానీ మాకు కొంచెం కామెంట్లు చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.